వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రం రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళు రియల్మీ C100 5G స్మార్ట్ ఫోన్ అయితే స్పాట్ అయిందన్నారు. అమెజాన్ లిస్టింగ్లో కూడా స్పాట్ అయిందంట. ఈ లిస్టింగ్స్ ప్రకారం చూసుకుంటే మీరు చాలామంది అంచనాలు ఏం చేస్తున్నారంటే మీడియా డెన్సిటీ 600 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుందని చెప్తారు. ప్రైస్ గురించి అయితే ఏం మెన్షన్ అయితే ఏం చేయలేదు, కానీ ప్రాసెసర్ 600 సిరీస్ ప్రాసెసర్ అంటే లైక్ 6400 కానీ 6300 6100 ప్రాసెసర్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి మనకు. నెక్స్ట్ చూసుకుంటే అమేజ్ ఫిట్ నుంచి అన్నమాట. సో అమేజ్ ఫిట్ యాక్టివ్ 3 ప్రీమియం అయితే లాంచ్ అయ్యింది. 1.35 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, 12 days బ్యాటరీ బ్యాకప్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో దీంట్లో ట్విస్ట్ ఏంటంటే మాత్రం అమేజ్ ఫిట్ వాళ్ళ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళ దాని ప్రకారం కూడా చూసుకుంటే $169.99 ఉంది. సో డాలర్స్ నేను కన్వర్ట్ చేస్తే మాత్రం 15,500 అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే అల్ట్రా హ్యూమన్ ప్రో సంబంధించిన అప్డేట్ వచ్చింది. సో ఇది రింగ్ అనమాట. 15 days దాకా బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, బయో ఇంటెలిజెన్స్తో పాటు కూడా వస్తుందని అన్నారు. సో ఇక్కడ అంత ఫీచర్స్ బాగున్నాయి కానీ ప్రైస్ ఒకటి ఆబ్వియస్గా ప్రైస్ అయితే ఎక్కువ. ఇక్కడ ప్రైస్ ప్రకారం కూడా చూసుకుంటే $479 ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే ఎంత అంటే $43,609 అనమాట. సో మరి దారుణమైన ప్రైస్ అనుకోవచ్చు. ఏ ప్రైస్ అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను. ఒక చిన్న రింగుకి ఇంత అంటే మాత్రమే. సో వాళ్ళు ఏం చేస్తారేమో అంతగా టెక్నాలజీని చిన్న రింగుల పట్టడం కష్టం కదా. సో ప్రైస్ యాక్సెసిబుల్ కూడా ఓకే అనిపించింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే టెయిల్ ఓఎస్ నుంచి. సో టెయిల్ ఓఎస్ చూసుకుంటే టెయిల్ ఓఎస్ 7.5లో కొత్తగా ఇది ఎన్హాన్స్మెంట్ తీసుకొచ్చారు. లైక్ థండర్బర్డ్ సెక్యూరిటీ గురించి అండ్ టాప్ బ్రౌజర్ క్లయింట్స్కి ఇంకా మిగతా చిన్న చిన్న అప్డేట్ తీసుకొచ్చారు. అండ్ ఇంకేమున్నాయి అంతే చిన్న చిన్న అప్డేట్స్ వచ్చినాయి. నెక్స్ట్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 17 నుంచి అన్నమాట. సో ఆండ్రాయిడ్ 17 బీటా 2 అప్డేట్లో బబుల్ యువైన్ తీసుకొచ్చారు. హ్యాండ్ ఆఫ్ ఏపీఐ, కలర్ ఐ డ్రాపర్ అండ్ కంటైనర్ పికర్స్ అనేవి. సో దీనివల్ల కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు. స్పెసిఫిక్ కంటైనర్స్లు ఉంటాయి, దానివల్ల ఓటీపీ ఏవైతే వేరే వాళ్ళు తీసుకోకుండా ఉంటుంది అనేసి అయితే కొన్ని అంటారు. సో అది గురించి అయితే ఐడియా లేదు, కానీ కొన్ని మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయి అనుకోండి ఆండ్రాయిడ్ 17లో. నెక్స్ట్ చూసుకుంటే సోనీ వాళ్ళు నుంచి. సో సోనీ వాళ్ళు PSSR ఏదైతే సూపర్ రెజల్యూషన్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ప్లేస్టేషన్ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరి ప్లేస్టేషన్ ఇది 5 Proలో కూడా అవైలబుల్ ఉంది. అప్స్కేలింగ్ టెక్నాలజీ అనమాట అవి. సో ఈ అప్స్కేలింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఫస్ట్ అయితే రెసిడెంట్ ఈవిల్ రెక్వియంలో యూజ్ చేస్తున్నాం అనేసి అన్నారు. ఇది నిన్న రిలీజ్ అయిందన్నమాట గేమ్. ఐ థింక్ $4,400 ఉంది. ఒకవేళ ట్రై చేసుకోవచ్చు ప్లే స్టేషన్లో. ఇది మీకు అప్గ్రేడబుల్ ఫీచర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్. సో ఈ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఇంటెల్ నుంచి. సో ఇంటెల్ వల్ల కోర్ అల్ట్రా 9 273 PQE బాట్లెట్ లేక్ ఎస్ అయితే స్పాట్ అయింది. ఆసూస్ వాళ్ళ ROG మ్యాక్సిమస్ Z790 ఏపెక్స్ మదర్ బోర్డ్లో స్పాట్ అయింది. పిక్చర్స్ బయటికి రివీల్ అయితే కదా దీంట్లో. దీని ప్రకారం కూడా చూస్తే కంప్లీట్లీ పర్ఫార్మెన్స్ కోర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఓన్లీ 12 కోర్స్తో పాటు కూడా వస్తుంది, 24 థ్రెడ్స్ వస్తుంది, 36 MB క్యాష్ మెమరీతో పాటు వస్తుంది, 65 watts పవర్ కన్జంప్షన్తో పాటు వస్తుంది, 32 కోర్స్ ఏవైతే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తున్నారు. మ్యాక్సిమం 5.7 GHz దాకా టర్బో బూస్ట్ అయితే వెళ్తుంది అన్నమాట. ఇదైతే స్పాట్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే మినిస్వామ్ నుంచి అన్నమాట. సో మినిస్వామ్ వాళ్ళతో లాంచ్ చేసారు MS-A2 మినీ అనమాట. వర్క్ స్టేషన్ మినీ పీసీ లాగా అనుకోవచ్చు. ఇది Ryzen 9 9955HX ప్రాసెసర్తో పాటు వస్తుంది, $800 పాటు కూడా వస్తుంది అనమాట. సో మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సో మినీ వర్క్ స్టేషన్ పీసీస్ కావాలన్న వాళ్ళు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్. సో గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే సోనీ వాళ్ళైతే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనకి సోనీకి సంబంధించిన గేమ్స్ కొన్ని పీసీకి కూడా వస్తున్నాయి. లైక్ అన్చాంటెడ్ కానీ లేకపోతే స్పైడర్ మ్యాన్వి కానీ గాడ్ ఆఫ్ వార్ కానీ కొన్ని గేమ్స్ ఏవైతే ఎక్స్క్లూజివ్గా ఉండే అవి సింగిల్ ప్లేయర్ గేమ్స్ అనమాట. అవి పీసీకి పోర్ట్ అయ్యేటివి. సో వీళ్ళు ఏం చేస్తారు, సింగిల్ ప్లేయర్ గేమ్స్ ఏవైతే ఎక్స్క్లూజివ్గా దీనికే పెట్టుకుందామో మల్టీప్లేయర్ క్లాస్ ప్లాట్ఫామ్ ఏవైతే ఉంటే అవి పీసీకి కూడా పోర్ట్ చేస్తామని తను. సో చూడాలి ఏంది కథ అనేసి చాలామందికి డిసప్పాయింట్. మళ్ళీ ఏం అంటారు, మన గాడ్ ఆఫ్ వార్కి సీక్వెల్ కావాలంటే మాత్రం మళ్ళీ ప్లే స్టేషన్ కొనుక్కోవాల్సి వస్తాను. సో అదొక డిసప్పాయింట్ అన్నాను. అయినా గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్ అండ్ గాడ్ ఆఫ్ వార్ 2018 ఏదైతుందో ఆడుకోవచ్చు, అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన ఇంకొక న్యూస్ చూసుకోవచ్చు. స్టీమ్లో యూబీసాఫ్ట్ వాళ్ళ సేల్ అయితే నడుస్తుంది. ప్రిన్స్ ఆఫ్ పర్షియా, వారియర్ వితిన్, శాన్స్ ఆఫ్ టైమ్, ఫర్గాటన్ శాన్స్, టూ థ్రోన్స్ ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో $99 అవైలబుల్ ఉన్నాయి స్టీమ్లో. అంటే సింపుల్ అయిపోయి $100 అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోండి. ఈ గేమ్స్ అయితే పర్చేస్ చాలా పాత గేమ్స్ 2019లో వచ్చింది. దగ్గర 17 or 18 years అవుతున్నాం కూడా. చాలా ఓల్డ్ గేమ్సే. ఒకవేళ ఇట్లా ఆడాలంటే ఆడచ్చు.
ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ బై నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.